అంటే రాజశేఖర రెడ్డి గారితో ఏమైనా ఉందా అప్పుడు మీరు అపోజ్ చేసిన టైంలో ఆయన విధానాలు? లేదండి, అసెంబ్లీలో హోరాహోరీ పోరాటం జరిగింది ఒకసారి. ఆయన వెరైటీస్కి సంబంధించిన డిబేట్లో చాలా గట్టిగా వ్యతిరేకించాను. ఆయన ఆ రోజున కొంచెం వెనక ముందు అయిపోయి తర్వాత పిలిచాడు బయటికి పిలిచి, చౌదరి గారు మీరు నా మీద పడిపోతున్నారు, మా నాన్నను చంపినాను కూడా నేను ఏం చేయలేదు అది ఇది అంటే, మన ఇద్దరికి వ్యక్తిత్వ వైర్యం కాదు సబ్జెక్టు. మీరు రామారావు గారి మీద ఇటాచీ కుంభకోణం అని నేరాపణ చేశారు, పారిపోయారు. ఎందుకు చేశారు? ఏమీ లేనిది, అసలు ఆలు లేదు చూలు లేదు అన్నట్టుగా దాని మీద ఎందుకు చేశారని నేను అప్పుడు ఇండస్ట్రీ మీద వెరైటీస్ దోపిడీ మీద మాట్లాడాను. అందువల్ల పెద్దగా అంతకంటే ఏలేదు, గౌరవంగానే ఉండేవాళ్ళు. ఈ అసెంబ్లీ సమావేశాలు, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మీరు అధికార పార్టీ సభ్యులైనా సరే ఒక ప్రతిపక్ష నాయకులుగానా లేదంటే అంశాలను లేవనెత్తి ఒక ధోరణి ప్రదర్శించారు. కొంతవరకు అది కొంత పార్టీలోని వ్యక్తులే దాన్ని కవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దాన్ని ఎట్లా చూడాలి? నేను ముందే చెప్పాను, ప్రతిపక్షం లేదు, చట్టసభని సక్రమంగా ఉపయోగించుకుంటే పరిపాలన సరిచేయచ్చు అనే భావన. చట్టసభలో ఇంత క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం చేయొచ్చు, తప్పులు ఎత్తి చూపవచ్చు. మనం అధికార పక్షాన్ని తప్పులు కప్పెట్టుకుంటే కాదు కదా, యంత్రాంగం గేరప్ అవ్వాలి, యంత్రాంగం జరిగే లోటుపాట్లు సరిదిద్దాలంటే తప్పదు. అదే చెప్పాను నేను అసెంబ్లీకి వెళ్లే ముందు చెప్పాను, ప్రతిపక్షం లేదన్న బాధ అక్కలేదు, మేమే అధికార పక్షంలోనే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వెళ్తాము, ప్రభుత్వంలో లోటుపాటు ఎత్తి చూపించి దాన్ని సరి చేసుకుంటాం, దాచుకునేవి కాదు ముసుగులో పెట్టుకుంటాయి కాదు అన్న. అలాగే అసెంబ్లీలో కూడా నాకు అవకాశాలు, ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఏమని చెబుతున్నాను. మహిళలు కూడా యాక్టివ్ అయిపోయారు, మమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అవును, విషయాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎలా డీల్ చేస్తున్నాం అనేది దాన్ని నేర్చుకుంటారు. అదే చెప్తారు అందరూ కూడా, మీరు మాకు రోల్ మోడల్ అని చెప్పి. అట్లా కన్స్ట్రక్టివ్గా 2-3 లోపాలు ఉన్నాయి. అధికారులు అందరూ శ్రీరామచంద్రులు ఏం కాదు కదా, లోపాలు ఉంటాయి, అది సరి చేసుకుంటూ వెళ్తారు. ఆ విధానం అనేది ఆ ధోరణిలో వ్యవహరించారు అంతే. అదే తప్పు పట్ల ఎవరు తప్పు పట్ల సీఎం గారు కూడా ఎస్ ఆయన చెప్పే విధానంలో ఇక్కడ ఇది లోపం ఉంది, ఇలా చేయమని చెప్తాను. లోపం చెప్పటమే కాదు, ఎలా సరి చేయొచ్చో చెప్తాను. చాలా స్కీములు ఉన్నాయి, స్కీముల్లో ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఇంప్లిమెంటేషన్ ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమల్లో ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, పార్టీ వేదికల మీద పార్టీ కార్యకర్తలకు సమస్య మాట్లాడతాం. పార్టీ కార్యకర్తలు వాళ్ళని ఎలా ఆదుకోవాలి, ఏం చేయాలి, ఆ సమస్యలు ఏంటనేది ఎత్తి చూపుతాను. చట్టసభల్లో మాత్రం చట్టసభల్లో లిమిటేషన్ ఉంటుంది, టైం లిమిటేషన్. అప్పటికి టైం కొంచెం మిగతా వాళ్ళకి ఇచ్చుకుంటూ ఎక్కడ అవసరమో అక్కడ ఇంటర్వెన్షన్. మన అనుభవం ఉపయోగపడాలి. సుదీర్ఘ రాజకీయంలో ఎన్నో నేర్చుకొని ఉంటాం, ఎంతో మందిని చూసి. ఇప్పుడు మేము వచ్చేటప్పటికి వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు లాంటి ఉద్దండులు ఉండేవాళ్ళు, మన రాజేశ్వరరావు, చన్నమనేని రాజేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, నారారావు, అద్భుతంగా వాళ్ళు ప్రజెంటేషన్ చేసేవాళ్ళు సబ్జెక్ట్.